వెల్కమ్ టు HR లైవ్ న్యూస్. కడప జిల్లా బి కోడూరు మండలం ఐత్రంపేట గ్రామానికి చెందిన కొండ విజయ భర్త నారాయణ రెడ్డి మృతి చెందారు. అయితే భర్తకు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తులను, ఇళ్లను, భూములను ఇవ్వకుండా నారాయణ రెడ్డి అన్న కొండ ఓబుల్ రెడ్డి ఉంచుకొని ఇంట్లోకి నన్ను, నా పిల్లలను రానియకుండా ఇబ్బందులు పెడుతున్నారని గత కొద్ది రోజుల క్రితం కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును బి కోడూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. దీంతో బి కోడూరు పోలీసులు కొండ విజయను వెంట పెట్టుకొని మున్నెల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 1641/6 పొలాలలోకి వెళ్లారు. ఆమెకు రావాల్సిన 3 ఎకరాలు ఆన్లైన్లకు ఎక్కి ఉన్నది. మొత్తం భూమి నాకు ఉన్నది 4.5 ఎకరా. నా భూమి పాసుబుక్కులు నా బావ కొండ ఓబుల్ రెడ్డి దగ్గర ఉంచుకొని నా భూమి దగ్గరకు నన్ను రానివ్వకుండా పోలీసుల సమక్షంలో గొడవకు దిగారు. పోలీసుల సమక్షంలో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నా భర్త నారాయణ రెడ్డి చనిపోవడంతో నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు. నాకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భూమి దగ్గరికి నేను పెద్ద మనుషులను తీసుకొస్తే కొండ ఓబుల్ రెడ్డి, అతని భార్య, ఇంకా కొంతమంది నాపై కొట్టడానికి వస్తూ నన్ను బూతు మాటలు తిడుతున్నారన్నారు. నేను భూమి దగ్గరికి వస్తే కట్టెలు తీసుకొని నన్ను కొట్టడానికి నా మీదకి వస్తున్నారు. నాకు న్యాయం చేస్తారని, లేని పక్షంలో నేను ఆత్మహత్య చేసుకుంటున్నానన్నారు. పెట్టడానికి వచ్చినావు వచ్చి కూర్చొని నాకు లేదు నీకు ఇచ్చాం కొండ ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి మా బావ, అదే మా ఆయన వాళ్ళ అన్న, మా బావ గారు వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు అందరూ ఇప్పుడు భూమి కాడికి వస్తే కొట్టడానికి వచ్చారు. ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా నేను పోలీసు వాళ్ళని, పెద్ద మనుషులని తీసుకొచ్చుకున్నా కూడా పోలీసు వాళ్ళని కూడా లెక్క చేయట్లేదు. ఇప్పుడు ఏంది అని అడిగితే కొట్టడానికి వచ్చారు కర్రలు తీసుకొని. నా భూమి కాగితాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని నన్ను వేధిస్తున్నారు. వచ్చేసి నేను ఏమి చేయలేకపోయినా కానీ వాళ్ళు కావాలని వాళ్ళు బట్టలు చింపేసుకొని, కట్ చేసుకొని, తలలు చేతులు అన్నీ కట్ చేసుకొని నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా నన్ను ఏడిపిస్తున్నారు, హింస పెడుతున్నారు. నా ఇంట్లోకి నన్ను పోనీయట్లేదు. నీకెక్కడుంది ఇప్పుడు మా అత్తగారు అనేమో కూడా నీకెక్కడుంది ఇక్కడ, నీకేం హక్కుందని వచ్చినావు అని నాకు మాటలతో నన్ను వేధిస్తున్నారు. నా భర్తను చంపింది కూడా కందుల ఓబుల్ రెడ్డి అనే వాళ్ళ అన్నగారే చంపినారు. కానీ నేనేం చేసుకోలేక, వాళ్ళని ఏమి చేయలేక నేను సరేలే అని చెప్పేసి, నా తలరాత బాగాలేదని చెప్పేసి నేను సైలెంట్గా అయిపోయాను. సరే నాకు ఒక బాబు ఉన్నాడు కదా, నా కొడుక్కి న్యాయం జరగాల అని చెప్పేసి భూమి అన్నా వస్తుందని చెప్పేసి వస్తే ఇంతకుముందు కూడా నా పెద్ద మనుషులు తీసుకొని వచ్చాను. వాళ్ళు ఇవ్వలేదు. కానీ నన్ను ఎటు తిరిగి నీకెక్కడుంది ఇక్కడ భూమి, నీకేం హక్కుందని వచ్చినావు అని నన్ను నానా మాటలతో నన్ను వేధిస్తున్నారు, నన్ను కొడుతున్నారు. ఇప్పుడు కూడా నన్ను కొట్టారు. వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళనైతే కేర్ చేయట్లేదు. నన్ను కావాలని వాళ్ళు చేస్తున్నారు. నీకేం హక్కుందని ఇప్పుడు వస్తున్నావు నువ్వు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకేం హక్కుంది, నువ్వెవరు అడగడానికి అని అంటున్నారు. మా అత్త అనేమో కూడా నీకేం హక్కుందని వచ్చావు, నీకేం హక్కుందని వస్తున్నావు, నీకేముంది ఇక్కడ అది అని కూడా నానా మాటలతో కూడా నన్ను హింసిస్తున్నారు.
గత 5 ఏళ్ల నుంచి కూడా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ పెద్ద మనుషుల మాటకి గౌరవం ఇచ్చి ఇలువ ఇచ్చి ఇన్నేళ్ళు కూడా నేను కట్టుబడి ఉన్నాను. కానీ వీళ్ళు ఇప్పుడు నేను నా భూమి నాకు కొలతేసి ఇమ్మని పెద్ద మనుషులందరినీ కాళ్ళ ఎలా పట్టుకొని కూడా తొడకొచ్చుకున్నాను. నేను పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళని కూడా పిలిపించుకున్నాను. కానీ వాళ్ళు కేర్ చేయలేదు. ఇవాళ కందల ఓబులరెడ్డి మా బావగారు, వాళ్ళ భార్య, వాళ్ళ కూతుర్లు, మా అత్తగారు అందరూ కూడా వాళ్ళ బంధుత్వం కూడా తొడకొచ్చుకున్నారు. వాళ్ళు తొడకొచ్చుకొని కూడా నన్ను ఏముంది నీకు ఏముందని నా మీదకి పైకి వస్తున్నారు. కర్రలు కూడా తీసుకున్నారు కొట్టడానికి. కానీ ఇవాళ నన్ను చాలా ఏడిపిస్తున్నారు. నా ఇంట్లోకి నన్ను పోనీయట్లేదు. నా ఇంట్లో నీకు ఇక్కడ ఉంది అని కూడా అంటున్నారు. ఏం మాట్లాడాలన్నా కానీ నేను ఒక్కదాన్ని ఏం చేయలేకపోతున్నా. పెద్ద మనుషులను కూడా వీళ్ళు కేర్ చేయట్లేదు. ఒక్కదాన్ని వచ్చినప్పుడు కూడా నన్ను తరుముతున్నారు. నీకేం హక్కు ఉంది, ఇక్కడ ఎందుకు వస్తున్నావు, నువ్వు ఎందుకు అడుగు పెడుతున్నావు అని కూడా అంటున్నారు. నాకు న్యాయం చేయమని నేను అడగట్లేదు. నా బాబుకు న్యాయం జరగాలని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. కానీ ఇవాళ వాళ్ళు నాకు ఏడుపు వస్తుంది.